అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. మావయ్య కోసం ఆ మాత్రం మోచుకోలేవా? పర్లేదులే, కాసేపు అలాగే ఉండు, ఏం కాదు. అది నా మేనకోడలంటే. ఇది వీడికన్నా పెద్ద శాడిస్లా ఉంది. రోజుకో రకంగా నాకు నరకం చూపిస్తున్నారు. వీళ్ళిద్దరి దినం ఎప్పుడు చేస్తారో కానీ అప్పుడే నాకు విడుదల. చా మధు, ఆ ఇంటి దగ్గర ఫ్లాట్ కొన్న జనాలు వచ్చి పెద్ద గొడవ చేశారా? అవును మావయ్య, మీకెలా తెలుసు? అదంతా నా ప్లానింగే. సూపర్ మావయ్య, భలే మంచి ప్లాన్ చేశారు. జనాలొచ్చి సింధుని తీడుతూ కొడుతూ ఉంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశారనుకో. ఆ సిచ్యువేషన్లో సింధు ఫేస్ చూడాలి, నాకైతే ఫుల్ హ్యాపీ. ఏంటి సార్ అంత డల్గా వస్తున్నారు? ఏటైంది? అవ్వాల్సిందే అయ్యింది. ఆ హవాలా పర్సన్ హ్యాండ్ ఇచ్చాడు. అదేంటి, ఎందుకలా చేశాడు? అంతా నీ వల్లే మధు. ఆ రోజు హవాలా డీల్ జరుగుతున్నప్పుడు పోలీసులు రాకపోయింటే ఇలా జరిగేదే కాదు కదా. నేనేమైనా కావాలని చేశానా? పోలీసులు వస్తారని నాకేం తెలుసు? మధు, మీరు వాదించుకుని ఏంటి లాభం చెప్పు. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇంకేం ఆలోచిస్తాం సార్, అంతా అయిపోయింది. చేయడానికి ఏమీ లేదు. ఉందే, హవాలా చేయడానికి ఆడు ఒక్కడే ఉన్నాడా? నాకు ఆ పర్సన్ మాత్రమే తెలుసు సార్. నాకు తెలిసిన పర్సన్ ఇంకోటి ఉన్నాడు. ఆ హవాలా డీల్ నేను చూసుకుంటానండి. ఈ హవాలా డీల్ ఓకే మావయ్య. అక్కడ సింధు సిద్ధార్థ్ కలిసి యష్ కి బెయిల్ ట్రై చేస్తున్నారు. యష్ కి బెయిల్ వస్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు లేట్ చేసినా మనం అనుకున్నదే జరుగుతుంది మధు. ఆల్రెడీ దాని గురించి ఒక ప్లాను అప్లై చేశా. ఏంటి మావయ్య ఆ ప్లాన్? సెల్లో ఉన్న యశ్ దగ్గరికి నా మనిషిని పంపించాను. దానివల్ల మనకేంటి యూస్? వాడు స్లోగా యశుడి భయపెడుతూ బ్రెయిన్ వాష్ చేస్తాడు. నీ ఫ్యామిలీని కాపాడుకోవాలంటే పారిపోవడం ఒకటే మార్గమని యశ్ ఎస్కేప్ అయ్యేలాగా పుష్ చేస్తాడు. కోర్టుకు తీసుకురాగానే యశ్ గాడు పారిపోదామని ట్రై చేస్తాడు. అదే టైంలో ఎస్ఐ యశ్ కాలు మీద షూట్ చేస్తాడు. పారిపోవాలని చూసినందుకు యశ్కు శిక్ష పెరుగుతుంది. కాల్లో బుల్లెట్ దిగడం వల్ల పాపం జీవితాంతం కుంటివాడుగా మిగిలిపోతాడు. అది చాలదా మధు? ఇంత గొప్ప ఐడియా నీకెలా వచ్చింది మావయ్య? ఇన్నేళ్ళు జైల్లో నేరస్తులతో ఉన్నాడు కదమ్మా, ఆ సావాస దోషం. చూసారా సార్, మా మావయ్య ఎంత మంచి ప్లాన్ వేశారు. మీకు మంచే మధు, నాకు కాదుగా. అసలు ఏంటి సార్ మీ బాధ? ఏం లేదు సార్, నా భార్య దుబాయ్లో అపార్ట్మెంట్ కొంది. ఈ హవాలాను నమ్ముకొని 50 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు హవాలా ఆగిపోయింది. మిగతా 50 కోట్ల బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తావా అని నన్ను టార్చర్ పెడుతోంది సార్. అదే సార్ నా టెన్షను. మీ టెన్షన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మధు, నువ్వు పని చేయాలా? ఏంటి మావయ్య? రండి. రిషి, శశి, మీరు బయట వెయిట్ చేయండి. నేను లోపలికి వెళ్ళి ఎస్ఐ గారు పర్మిషన్ తీసుకుని మిమ్మల్ని మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. సరే అమ్మా, మేము వెయిట్ చేస్తాం, మీరు వెళ్ళండి. సరే, అక్కడ కూర్చుందరు గాని రండి.
పిల్లలు ఇక్కడే ఉండండి. ఏంటి మళ్ళీ వచ్చారు? బెయిల్ పేపర్స్ మీద యష్తో సైన్ చేయించాలి, అందుకే వచ్చాం. వెళ్ళి సంతకం పెట్టించుకోండి, వెళ్ళండి. ఎస్ఐ గారు, చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? నాన్నని చూడాలని మా పిల్లలు వచ్చారు. వస్తే నా భర్తని కాసేపు సెల్లో నుంచి బయటికి తీసుకెళ్లి పిల్లలతో మాట్లాడిస్తాను. ఏంటి, ఓ నేరస్తుని బయటికి తీసుకెళ్తారా? ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నీ మగుడిని తీసుకెళ్ళడానికి? హలో ఎస్ఐ గారు, లేడీస్తో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. స్టేషన్ రూల్స్ తెలియకుండా ఆవిడ గారు అలా అడగడం కరెక్టేనా? సెల్లో ఉన్న ఖైదీని అలా ఎలా బయటికి పంపిస్తాం? వాడు ఎస్కేప్ అయితే రిస్క్ మాకే కదా. రిక్వెస్ట్ చేశాను. కుదురుతుంది అంటే ఓకే చెప్పండి, లేదంటే కుదరదు అని చెప్పండి. అంతేకాని ఇది మీ ఇల్లా అది ఇది అని ఎక్స్ట్రా మాటలు ఎందుకంటారు? ఇక్కడ రూల్స్ ప్రకారం ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు ఎస్ఐ గారు. మాకు టైం వస్తుంది. ఈ అనవసరమైన డిస్కషన్ ఆపి మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళండి, వెళ్ళండి. సింధు, నువ్వు వెళ్ళి యష్తో మాట్లాడుతూ ఉండు, నేను ఈ ఎస్ఐతో మాట్లాడొస్తాను. నాతో ఏంటి నువ్వు మాట్లాడేది? మీ స్టేషన్లో మీకు పవర్ ఉండొచ్చు, కానీ మీ పైన కోర్టు అనే సూపర్ పవర్ ఉంది కదా, దాన్ని మర్చిపోకండి. యష్, సింధు, 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 నీ నుదుటిపైన గాయం ఏంటి? ఏమైంది సింధు? అబే ఏం లేదు, ఏదో పరధ్యానంలో నేను కాలు జారి కింద పడ్డాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సింధు. ఏంటి యష్ అలా చూస్తున్నావు? సింధు, నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో నేను తాళి కట్టినప్పుడు ఎందుకు నువ్వు నన్ను ద్వేషించలేదు? నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను అనుమానించి నీ మీద నింద వేసినప్పుడు ఎందుకని నన్ను దూరం పెట్టలేదు? మూర్ఖత్వంతో నీ మెడలో నేను తాళి తెంచినప్పుడు గాని మా వదిన క్యారెక్టర్ కరెక్ట్ కాదు,
తను మంచిది కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వినకుండా నీ మీద కోపంతో మా వదిన్ని గుడ్డిగా నమ్మి పరిస్థితిని ఎంత దూరం తీసుకొచ్చుకున్నాను. అయినా ఎందుకు నువ్వు నన్ను ద్వేషించడం లేదు? ఎందుకు నన్ను అసహ్యించుకోవడం లేదు? యష్, నువ్వు నా భర్తవి. నువ్వేదో అనుమానించావని, నా మీద నింద వేశావని, నన్ను కోపగించుకుంటున్నావని, నా మెళ్ళో తాళి తెంచావని, నన్ను బాధ పెట్టావని నిన్ను ఎలా ద్వేషిస్తాను, ఎలా దూరం పెడతాను యష్? భార్యకి భర్తే లోకం, సర్వస్వం. సముద్రంలోనూ సంసారంలోనూ ఆటుపోట్లనేవి సహజం యష్. అలా అని సముద్రం నుంచి నీరు వేరవుతుందా? భర్త నుండి భార్య దూరం అవుతుందా చెప్పు? నేను నిన్ను ప్రేమించాను, నా ప్రాణం అనుకున్నాను. అలా ఎలా వదిలేస్తాను యష్ నిన్ను? నువ్వు నా భార్యవి కాకపోయి ఉంటే నీకిన్ని కష్టాలు బాధలు ఉండేవి కాదు సింధు. నీకు నా మీదున్న ప్రేమ అభిమానం నీ మీద నాకెక్కడున్నాయి సింధు? లేదు 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 సింధు, యష్ లేదు. అయ్యో యష్, యష్ యష్, ఏంటిది యష్? నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు పిచ్చి ప్రేమ. అందుకే నువ్వు నన్ను దూరం పెట్టినా నేను నీకింకా దగ్గర అవ్వాలనే చూశాను. లేదు సింధు, నీ విషయంలో నేను క్షమించరాని తప్పు చేశాను. యష్, క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉంది. నీకోసం నేను ఎంతైనా భరిస్తాను, ఏదైనా సహిస్తాను, దేన్నైనా ఎదిరిస్తాను. సింధు, ఇన్నాళ్ళు భార్య అంటే ఒక మామూలు ఇల్లాలే అనుకునేవాణ్ణి. కానీ నిన్ను చూశాకే నాకు అనిపిస్తుంది భార్య అంటే ఒక బాధ్యత. ప్రతి ఇంట్లో ఉండే ఓ దేవత. భార్య ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ నాలాంటి భర్తలే తన్ని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. భార్య ఎప్పుడు ప్రత్యేకమే. ఐ లవ్ యూ సింధు, ఐ లవ్ యూ. లవ్ యూ యష్. యష్, నిన్ను చూడాలని రిషి శశి వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు. పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు సింధు? నేను వాళ్ళకి నా మొహం చూపించలేను. ఈ జైల్లో నా పిల్లలు నన్ను చూడడం నాకు ఇష్టం లేదు.
నిన్ను ఎన్నో రకాలుగా బాధపెట్టి ఇప్పటికే వాళ్ళ దృష్టిలో నేను విలన్ అయ్యాను. ఇప్పుడు ఇంకా నేను జీరో నవ్వలేను సింధు. నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుని అప్పుడు నా పిల్లల దృష్టిలో నేను మళ్ళీ హీరో నవ్వాలి. దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళిపో సింధు. అయ్యో యష్, ప్లీజ్ సింధు. యష్, ఈ బెయిల్ పేపర్ మీద నువ్వు సైన్ చేయాలి. రేపు కోర్టులో అంతా మనకే ఫేవర్గా ఉంటే నిన్ను రిమాండ్కి పంపకముందే నీకు బెయిల్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాం యష్. ధైర్యంగా ఉండు యష్, నువ్వు తప్పకుండా బయటకు వస్తావు. యష్, ఎస్ఐ నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. అలాగే సింధు. రేపు కోర్టు దగ్గర కూడా దయచేసి పిల్లల్ని తీసుకుని రాకు. సరే యష్, ఇక వెళ్తాము. రిషి, అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? అదిగో వచ్చేసారు శశి. అమ్మా, ఎస్ఐ గారు పర్మిషన్ ఇచ్చారా? మేము నాన్నని చూడొచ్చా? లేదమ్మా, ఎస్ఐ గారు పర్మిషన్ ఇవ్వలేదు. బాధపడకండి పిల్లలు, త్వరలోనే నాన్న ఇంటికి వచ్చేస్తారు. వెళ్దాం పదండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అమ్మా, ఒక్క నిమిషం. మీ దగ్గర వైట్ పేపర్ ఉంటే ఇస్తారా? పెన్ను కూడా ఇస్తారా? అదొకసారి ఇలా ఇవ్వండి అంకుల్. రిషి, నువ్వు రాయడం అయిపోగానే నాకు కూడా పెన్ ఇవ్వు. సరే శశి. శశి, నాది అయిపోయింది. రిషి, ఇంట్లో నేను ఇచ్చిన ఫోటో ఇవ్వవా? అమ్మా, ఈ లెటర్ నాన్నకివ్వా? ఈ రాములవారి ఫోటో కూడా నాన్నకి ఇవ్వమ్మా. ఏంటిది? మేము నాన్నని చూడకపోయినా నాన్న విషయంలో మా ఫీలింగ్స్ ఏంటో రాసాం. అది నాన్న చదవాలి. ప్లీజ్ అమ్మా, తీసుకెళ్లి నాన్నకివ్వా.
యష్ సింధు మళ్ళీ వచ్చావేంటి సింధు? పిల్లలు ఇవి నీకు ఇవ్వమన్నారు. ఇందులో వాళ్ళ ఫీలింగ్స్ రాశారు, నిన్ను చదవమంటున్నారు. జాగ్రత్త యష్, వెళ్తాను. రిషి శశి పదండి, ఇక వెళ్దాం. నాన్న, నువ్వు దేనికి భయపడకు. నువ్వు ఏ తప్పు చేయవని నేను, శశి, అమ్మ పూర్తిగా నమ్ముతున్నాం. నువ్వు స్ట్రాంగ్గా ఉండు నాన్న. నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే మేము స్ట్రాంగ్గా ఉంటాం. నువ్వు టెన్షన్ పడకు నాన్న. బీ బ్రేవ్ నాన్న. మా హీరో నువ్వే. నువ్వు త్వరగా బయటకు వస్తావని అమ్మ చెప్పింది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం నాన్న. బాయ్ నాన్న. సెల్లో సౌకర్యాలన్నీ బాగున్నాయా? రేయ్ అసలు నిన్ను నువ్వు జైలు పాలు, నీ ఫ్యామిలీ రోడ్డు పాలు. అక్కడ జైల్లో నీ చావు కన్ఫర్మ్. నువ్వు చెప్పినట్టు మనం ఈ సిట్యుయేషన్ నుంచి తప్పించుకోవాలి. మన ప్లాన్ సక్సెస్. యష్ గాడి మన ట్రాప్లో పడిపోయాడు. ఇక యష్ని సింధు ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడలేదు.